విశ్వం విష్ణుర్వషట్కార భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావ భూతాత్మ భూతభావన. Very good afternoon to everybody. This is Srinivas, working as a school assistant. My subject is physical science. ఒక భాషను ఎలా పరిచయం చేయాలో మీ అందరి ముందు చెప్పడానికి వచ్చారని ఫస్ట్ వీడియోలో చెప్పాను. మరొక్కసారి ఖచ్చితంగా చెప్తున్నానండి, ప్రపంచం మొత్తం మీద ఈ భాషని తప్పుగానే బోధిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా మీ అందరి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నిరూపిస్తాను. ఒక్కసారి వాచ్ చేయండి. మనం ఒక రిటర్న్ లాంగ్వేజ్ని పరిచయం చేస్తున్నామండి. నేను అని రాస్తే నేను అనే చదవాలి, నాకు అని రాస్తే నాకు అనే చదవాలి. ఐ, మీ, అలాగే మై, ముజే. ఐ నో అంటే నేను తెలుసుకుంటానని చెప్పాలి, కానీ అందరూ ఏం చెప్తున్నారంటే నాకు తెలుసు అని చెప్తున్నారు. నాకు తెలుసు. అలాగే హీ నోస్ అంటే అతడు తెలుసుకుంటాడు అని చెప్పాలి, కానీ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అతనికి తెలుసు. ఒక రిటర్న్ లాంగ్వేజ్లో అతడు అని రాస్తే అతడు అనే చదవాలి, అతనికి అని రాస్తే అతనికి అనే చదవాలి. కానీ ఇక్కడ మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్లోనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాస్తున్నాము, అయ్యని రాస్తున్నాం, దాన్ని నేను అనే చదవాలి. అలాగే హీని రాసినప్పుడు అతడు అనే చదవాలి. కానీ మనం ఏం చెప్తున్నామండి అంటే అతనికి తెలుసు అనేటువంటిది అతనికి అనేటువంటిది తప్పుగా చెప్తున్నాం, తెలుసు అనేటువంటి విధంగా పాస్ట్ టెన్స్ వచ్చే విధంగా మీనింగ్ చెప్తున్నాం, తప్పు. అలాగే దే నో అంటే వారికి తెలుసు అని చెప్తున్నాం, కానీ దీని అర్థం ఏంటి? వారు తెలుసుకుంటారు ఇలా చెప్పాలి. ఐ నో అంటే మై జాన్తా హూँ, హీ నోస్ అంటే వహ్ జాన్తా హై, దే నో అంటే వే జాన్తే హై. ఈ విధంగా చెప్పాలి. మరొక క్లారిటీ మీకు ఇస్తాను చూడండి. హూ నోస్ దీనికి అందరూ ఎలా చెప్తున్నారంటే ఎవరికి తెలుసు. మనం హూ అని రాస్తున్నాం. హూ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరు తెలుసుకుంటారు. దీని యొక్క మీనింగ్ ఇది వస్తుంది. ప్రజెంట్ సింపుల్ ఎప్పుడూ కూడా నియర్ ఫ్యూచర్ అనేటువంటి మీనింగ్ని ఇస్తుంది. ఎవరికి తెలుసు అనేటువంటి ఒక పాస్ట్ టెన్స్ మీనింగ్ని ఇవ్వదు. అలాగే ఎవరు అని రాసినప్పుడు దాన్ని ఎవరికి అని చదవాలి. మీ భాషలో అంటే మన భాషలో ఎలా అయితే ఎవరు అని రాసినప్పుడు ఎవరు అని చదువుతామో, అలాగే ఎవరికి అని రాసినప్పుడు ఎవరికి అని ఎలా చదువుతామో అలాగే ప్రతి భాష కూడా ఖచ్చితంగా వ్రాయబడి ఉంటుంది. ఎందువలన అంటే ఇట్ వాజ్ ఏ రిటన్ లాంగ్వేజ్. ఇస్ భాష కైసే లిఖా గయా థా, ఈ భాష అనేటువంటిది ఎట్లా వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని చెప్పకుండా భాషని అందరూ కూడా బోధించేస్తున్నారు. దానివలన సీనియర్ అఫీషియల్స్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సీనియర్ అఫీషియల్స్లో కూడా చాలామంది ఈ యొక్క భాషని మాట్లాడగలగలేకపోతున్నారు. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు సార్. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెల్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్స్, దే ఆర్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్స్, దే ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. మోర్ ఓవర్ దే ఆర్ అబౌట్ టు రీచ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆల్సో. వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ట్రావెల్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవితకాలంలో ఒక భాషను నేర్చుకోగలగలేకపోయారంటే దానికి కారణము వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని కాదు సార్. వాళ్ళకి భాషని పరిచయం చేసేటువంటి విధానంలో లోపం ఉంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్తున్నాను సార్. భాషని ఎలా బోధించాలో అందరి ముందు చెప్పడానికి నేను వచ్చాను. అది ఖచ్చితంగా చెప్పే తీరుతాను. ఎవ్వరేమన్నను తోడు రాకున్నను, ఒంటరిగానే పోరా బాబు పో, నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఎక్సలెంట్ సాంగ్ సార్. దిస్ సాంగ్ ఇంపాక్టెడ్ మీ సో మచ్ ఆన్ మై బ్రెయిన్ వెన్ ఐ సా దిస్ ఫిల్మ్ ఇన్ మై చైల్డ్హుడ్. దిస్ ఈస్ ద సాంగ్ అండ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద సూపర్ స్టార్ కృష్ణ గారు మేడ్ మీ బికమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ద సూపర్ స్టార్ కృష్ణ గారు. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణము ఒకరు మా నాన్నగారు ఏంటంటే శ్రీ భవరి బాలాజీరావు గారు గోల్డ్ స్మిత్, రెండవది సూపర్ స్టార్ కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క జీవితం
అనేటటువంటిది నా యొక్క జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిందండి. నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలగడానికి కారణము నాకు ఒక రోల్ మోడల్ ఎవరండి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఓకే, దాని సంగతి తర్వాత చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హూ నోస్ అంటే ఎవరు తెలుసుకుంటారనేటువంటి మీనింగ్ వస్తుంది తప్ప ఎవరికి తెలుసు అనేటువంటి మీనింగ్ రాదు. మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఒకసారి. నేను ఒక అరటి పండు తింటాను, ఇది జస్ట్ నియర్ ఫ్యూచర్. నేను ఒక అరటి పండు తింటాను అంటే ఐ ఈట్ ఏ బనానా. ఓకే, మై एक बनाना खाता हूँ అని మనం చెప్తాం. ఐ ఈట్ ఏ బనానా. ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఒకసారి తెలుగు భాషలో ఒకసారి ఆలోచించండి. నేను ఒక అరటిపండు తింటాను అంటే దానికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందని అంటే ఒక అరటి పండు నాచే తినబడుతుంది అని వస్తుంది. ఇంగ్లీష్ భాషను పక్కన పెట్టండి సార్, తెలుగు భాషలో కదా ఆలోచించండి. నేను ఒక అరటిపండు తింటాను అంటే ఒక అరటిపండు నాచే తినబడుతుంది. దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఏ బనానా ఈజ్ ఈటెన్ బై మీ అని చెప్తాం. ఇక్కడ ఈజ్ ఈటెన్ అంటే అందరూ కూడా ఏం చెప్తారంటే తినబడినది అని చెప్తారు, కానీ తినబడినది కాదు సార్, తినబడుతుంది అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఒక అరటిపండు నాచే తినబడుతుంది. ఏ బనానా ఈజ్ ఈటెన్ బై మీ అనేటువంటిది. ఓకే, ఇక్కడ ఈజ్ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వచ్చింది, అలాగే V3 అనేటువంటిది ఒకటి వచ్చింది. ఓకే, ఐ యామ్ గివెన్ అన్నాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే నాకు ఇవ్వబడినది అని చెప్తున్నారండి. నాకు ఇవ్వబడినది, ఇక్కడ ఇవ్వబడినది అనేటువంటిది తప్పే, అలాగే ఐ బదులుగా నాకు అనేటువంటిది చెప్పడం కూడా తప్పే. కానీ ప్రపంచం మొత్తం మీద ఐఎమ్ గివెన్ అంటే నాకు ఇవ్వబడినది అని చెప్తున్నారు. అది 100% తప్పు. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. అరటిపళ్ళు నాచే తినబడుచున్నవి అన్నాం అనుకోండి. అరటిపళ్ళు నాచే తినబడుచున్నవి అంటే బనానాస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై మీ. అరటిపళ్ళు నాచే తినబడుచున్నవి. ఈ యొక్క ప్యాసివ్ వాయిస్ని చెప్పేటప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక స్ట్రక్చర్తో బోధిస్తుందండి. ఒక స్ట్రక్చర్తో బోధిస్తుంది. ఎలా అంటే ఆబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఇలా చెప్తుందండి. అంటే ఇక్కడ రాసినటువంటిది ఆబ్జెక్ట్ అని చెప్తుందండి. ఓకే, ఒక్కసారి చూడండి. బనానాస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై మీ అని అన్నాం. ఇది బనానాస్ అనేటువంటిది ఆబ్జెక్ట్గానే అయితే ఇక్కడ ఏముందండి హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం మీద సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉందే తప్ప ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎక్కడా లేదండి. ఇది ఆబ్జెక్ట్గానే అయ్యి ఉంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ని బట్టే వచ్చింది కదండి. బనానాస్ అన్నాం అంటే అరటిపళ్ళు అన్నాం కాబట్టి ఆర్ వచ్చింది. సో బనానాస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై మీ అన్నాం అంటే ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇక్కడ ఫాలో అయింది. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం మీద ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎక్కడా లేదండి. సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఆబ్జెక్ట్ అనేటువంటిది కాదు, సబ్జెక్ట్. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఒకే ఒక స్ట్రక్చర్ ఏంటంటే అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద ఓన్లీ one structure in the entire English language, sir. Whatever the sentence, if you are going to observe each and every sentence also starting with the subject. Okay, so I అని రాస్తే నేను అని చెప్పాలి, he అని రాస్తే అతడు అని చెప్పాలి, she అని రాస్తే ఆమె అని చెప్పాలి, they అని రాస్తే వారు అని చెప్పాలి. అంతేగాని he knows అంటే అతనికి తెలుసు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది పూర్తిగా అవాస్తవము.
So this is my clarification. So here each and every person are also going to explain the concept of English language in a wrong way years together. This is my conclusion. ఓకే, నేను చెప్పినటువంటి విషయం మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ప్రపంచం మొత్తం మీద ఈ భాషను తప్పుగానే బోధిస్తున్నారు. ఇది ఇంతే కాదు సార్, ఈ యొక్క భాష గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇవ్వగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.